ఏటా బడ్జెట్ వేళ ఆర్థిక కేటాయింపులపైనే కాదు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరలపైన అందరి దృష్టి ఉంటుంది. దేశ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఆమె ఎంచుకునే చీరలంటే ఎంతో మంది మహిళలకు ఆసక్తి. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎక్కువగా చేనేత చీరలకే ప్రాధాన్యమిస్తోన్న నిర్మలమ్మ ఏటా బడ్జెట్ రోజున ఎంచుకునే చీరలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ఏడాది బడ్జెట్ వేళ అదే తరహాలో ఓ ప్రత్యేకమైన చీరలో దర్శనమిచ్చారు ఆమె. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో మాదిరిగానే ఈసారి కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేకంగా కాంజీవరం పట్టు చీరను ధరించారు. తమిళనాడు పురాతన నేత వారసత్వాన్ని గౌరవిస్తూ చేతితో నేసిన కాంజీవరం పట్టు చీరను ఆమె ఎంచుకున్నారు. లేత బంగారు గోధుమ రంగు గడులు, కాఫీ బ్రౌన్ అంచుతో ఈ చీరను రూపొందించారు. ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆమె తమిళనాడు చేనేత చీరను ధరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణ పట్టు చీరల కంటే ఇవి కొంచెం బరువుగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో 3 పట్టు దారాలను కలిపి నేస్తారు. దీనివల్ల చీర చాలా మన్నికగా, దృఢంగా ఉంటుంది. కాగా 2019లో రెండోసారి ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి ఏటా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రకాల చీరలు ధరించి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ చీరలు వివిధ రాష్ట్రాలకు చెందిన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉన్నాయి. 2025లో నిర్మలా సీతారామన్ బంగారు వర్ణం అంచుతో ఉన్న క్రీమ్ కలర్ రంగు చేనేత చీరను ధరించారు. ఈ చీరలో బీహార్ రాష్ట్రం మధుబని కళకు సంబంధించిన చిత్రాలు కనిపించాయి. అలాగే 2024లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ సందర్భంగా చేనేత చీరను నిర్మలా సీతారామన్ ధరించారు. తెలుపు రంగు, గోల్డ్ మోటివ్స్ తో ఉన్న మెజెంటా అంచు సిల్క్ శారీలో కేంద్ర మంత్రి కనిపించారు. ఇలా ప్రతిసారి భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా బడ్జెట్ వేళ నిర్మలా సీతారామన్ ధరించిన చీరలు ప్రత్యేకంగా నిలిచాయి. అలాగే 2024 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా బ్లూ కలర్ చేనేత చీరలో ఆమె కనిపించారు. అప్పుడు ధరించిన ఈ శారీపై గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతి ప్రతిబింబించేలా ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. దీన్ని అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ప్రతీకగా ధరించినట్లు ఆమె పేర్కొన్నారు. 2023 బడ్జెట్ సమయంలో ఎరుపు రంగు టెంపుల్ అంచుతో ఉన్న చీరను ఆమె కట్టుకున్నారు. 2022 బడ్జెట్ సందర్భంగా ఒడిశా రాష్ట్రానికి చెందిన మెరూన్ కలర్ చేనేత చీరను నిర్మల ధరించారు.